శ్రీ గురుభ్యో నమ. నిత్యము చదువుకుంటున్నటువంటి భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగమునందు 17వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, వారు ఆ నలుగురిలో నిత్యము పరమాత్మతో గూడియుండువాడును, ఒక్క పరమాత్మ యందే భక్తి గలవాడునగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడను, అతడును నాకు మిగుల ఇష్టుడే అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. క్రిందటి శ్లోకముతో చెప్పబడిన నలుగురు భక్తులలో ఎవడు శ్రేష్ఠుడో ఇచ్చట వివరించుతున్నారు. వారందరిలో జ్ఞానియే ఉత్తముడని చెప్పబడినది. యాలయనిన అతనిలో తక్కిన ముగ్గురికి లేని 2 విశిష్ట గుణములు కలవు. అవి ఏవి అంటే నిత్యయుక్తత్వము, ఏకభక్తి. ఇవి 2 నలుగురులో ఈ జ్ఞానికి ఉన్నటువంటి గొప్ప గుణం మిగిలిన ముగ్గురిలో లేవు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. నిత్యయుక్తత్వమనగా నిరంతరము పరమాత్మతో అనగా సంబంధము కలిగి ఉండుట, అనగా జ్ఞాని నిరంతరము ఆత్మధ్యానపరుడై ఆత్మయందు స్థితి కలిగి ఉండునని భావము. తక్కిన వారు ఆత్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి అప్పుడప్పుడు దైవమును స్మరించుదురు. వారు అనిత్యయుక్తులు. వారు కొంతకాలము దైవ చింతన చేసి తదుపరి ప్రపంచ కార్యములందు ప్రవేశించి దైవమును మరచుదురు. జ్ఞానియే సర్వకాల సర్వావస్థల యందును భగవంతునితో అనగా ఆత్మతో గూడియుండును. అది ఏ నిత్యయుక్తత్వము. నిరంతరము వెలుగు జ్ఞానమునందుండుటచే అట్టి వారి దరికి చీకటి అనగా అజ్ఞానము రానేరదు. కాబట్టి వారు మాయామోహమును జయించి సర్వోత్కృష్టులై చెన్నొందుచున్నారు. తక్కిన వారు నిత్యయుక్తులు కానందుచే కొంతకాలము భగవంతుని విస్మరించుట వలన వారి యందు అవిద్య చేరుటకు అవకాశమున్నది. సాధకులకు వారు ప్రారంభమున కొంతకాలము భగవద్ధ్యానము చేసుకొని తదుపరి కొంతకాలము ఇతర పనులకు వినియోగించినప్పటికీ క్రమక్రమముగా ఆ ధ్యాన కాలమును దైవ నిష్ఠా సమయమును పెంచుకొనుచుపోయి తుదకు నిరంతర దైవ నిష్ఠత్వ రూప లక్ష్యమును చేరుకొనవలెను. అప్పుడే అతడు దైవ భక్తులందరిలోనూ అగ్రగణ్యుడై ఎలరారును. అట్టివాడే నిత్యయుక్తుడగు జ్ఞాని. అట్టి జ్ఞానికి తక్కిన భక్తులందరిలోనూ భగవానుడు ప్రథమ స్థానము నొసంగెను. ఇక జ్ఞాని యొక్క 2వ లక్షణము ఏకభక్తి, అనగా జ్ఞానికి 2-3 భక్తులు ఉండవనియు ఒకే భక్తి అనియు అర్థము. అతనిది పంచభక్తి, నవభక్తి, శతభక్తి కాదు, ఏకభక్తి. అనగా ఒక్క పరమాత్మ యందే తప్ప మరి దేని యందును భక్తి లేనివాడు. ప్రపంచములోని జనులలో కొందరికి ధనమందు భక్తి, కొందరికి కీర్తి యందు భక్తి, కొందరికి భార్య యందు భక్తి, కొందరికి అధికారము యందు భక్తి, మరికొందరికి విషయ భోగములందు భక్తి ఉండును. కానీ జ్ఞానికో ఒక్క భగవంతుని యందు అనగా ఆత్మయందు తప్ప తక్కిన దేని యందును భక్తి ఉండనేరదు. తక్కిన వారికి అనేక విషయములందు ప్రీతి ఉండుట వలన, ఏక భక్తి లేనందువలన మనస్సు చంచలముగానున్నదై
ఒకే వస్తువునందు ఏకాగ్రత లేనిదయ్యుండును. ధ్యాన నిశ్చయం ఈ చంచలత పనికిరాదు. ఒకే దైవ వస్తువునందు ఆత్మయందు దృష్టి ఏకాగ్రము నిలుపవలెను. భగవద్వ్యతిరిక్తములగు వస్తువులపై దృష్టి చెదిరిపోరాదు. ఇది ఏకభక్తి. ఇట్టిది జ్ఞానికి కలదు. కనుకనే అతడు భక్తులందరిలోనూ భగవద్దృష్టి యందు సర్వోపరిస్థానము నలంకరించుటకు కారణమైనది అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. తద్యర్థం అనగా మిక్కిలి అని చెప్పినందువలన అట్టి జ్ఞానికి భగవంతుని యందు అమిత ప్రీతియుండునని తెలియచున్నది. జ్ఞాని దృష్టి యందు దృశ్య వస్తువులన్నీ నశించుపోవునవి కావున వానియందు అతడు ప్రీతి కొనడు. శాశ్వత పరమాత్మ యందే మిక్కిలి ప్రీతి నుంచును. ఈ ప్రకారముగా భక్తుడెప్పుడు భగవంతుని ప్రేమించునో భగవంతుడును భక్తుని ప్రేమించుతున్నాడు. సచమమ ప్రియ, అతడు నాకు మిక్కిలి ప్రియుడు అను వాక్యం ఈ అర్థమునే సూచించుతున్నది. ప్రాపంచిక జనుల యొక్క ప్రియమును సంపాదించుట మంచిదైనను దైవము యొక్క ప్రియమును సంపాదించుట ఇంకనూ మంచిది. అది జీవుని యొక్క అహోభాగ్యమే అయ్యున్నది. అట్టి స్థితియే చేకూరినచో ఇక జన్మ సార్థకమగును. ఇతరులు మెచ్చినచో ఏ కొద్దియో లభించును. భగవంతుడు మెచ్చిన సాక్షాత్తు మోక్షము లభించును. ఈ శ్లోకమున జ్ఞానికి ఏకభక్తి ఉండునని చెప్పుట వలన వాస్తవముగా భక్తికిని జ్ఞానమునకును భేదము లేదని చాట తెల్లమగుచున్నది. జ్ఞాని భక్తియుండును, జ్ఞానికి భక్తియుండును, భక్తునకు జ్ఞానముండును. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుభావమే లేదు. అనుభవములో చూచుకొనినచో ఈ సత్యములన్నీ చక్కగా తెలియగలవు. పరాకాష్ఠయందు భక్తి జ్ఞానము ధ్యానము అన్నీ ఒకటిగానే ఉండును. పైన తెలిపిన నలుగురు భక్తులలో ఎవడు శ్రేష్ఠుడు అంటే జ్ఞాని. ఎందువలన అతనికి నిత్యయుక్తత్వము, నిరంతర దైవ సంబంధము, ఏకభక్తి అను రెండు విశిష్ట గుణములు కలవు. అవి తక్కిన వారికి లేవు. కావున అతడు శ్రేష్ఠుడు అని చెప్పబడినది. జ్ఞానికి ఈ ప్రపంచమున అందరికంటేను మిక్కిలి ప్రియుడెవరు? భగవంతుడే. అందువల్ల జ్ఞాని శ్రేష్ఠుడయ్యాడు. అతి ముఖ్యమైనది, అతి ప్రియమైనది, అతి విలువైనది, ఏకైకమైనది భగవంతుడొక్కడే అని నిశ్చయించాడు గనుక, ఆ నిశ్చయముతో ఉన్నాడు కనుక అతను జ్ఞాని అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. ఇక్కడ జనుల యొక్క కర్తవ్యమేమి అనగా ఏకభక్తి రూపముగు జ్ఞానమును సముపార్జించుట ద్వారా భగవంతునకు అతి ప్రియుడగుటకై యత్నింపవలెను. అదే అందరి యొక్క దారి, అందరూ చేయవలసిన పని అదే. సద్గురుమూర్తి కరుణా కటాక్షములు పొందాలి అంటే ఒకప్పుడు మనసులో ఉండి తక్కిన సమయం అంతా కూడా మరుపు వచ్చిందంటే నీవు ఆ ఫలితాన్ని పొందలేకపోతావని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.